కూడా చాలా మంది సింధూరం పూస్తూ ఉంటారు గణపతి దేవాలయంలో కూడా. కాబట్టి ఈ గణపతి ఆంజనేయ స్వామి ఒకే దేవాలయంలో ఉండడం అనేది విశేషమైనటువంటిది. ఇద్దరూ కూడా మనకి మొట్టమొదటి ఆరంభం అలాగే అంత్యమం. ముందు మొదలు పెట్టాలంటే గణపతితో మొదలు పెట్టాలి, పూర్తి చేయాలంటే హనుమంతుడితో పూర్తి చేయాలి. మీకు ఎవరైనా భజనలు చేసినా కూడా లాస్ట్లో రాముడు ఆంజనేయ స్వామి పాట పాడి పూర్తి చేస్తారు. అంటే అర్థం ఏంటంటే హనుమంతుడితో పూర్తి అవుతుంది. మన దేవాలయంలో కూడా అలాగే గణపతితో మొదలు పెట్టాం, హనుమంతుడితో విగ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా వచ్చాయి. ఇది మీ అందరి సహాయ సహకారాలతో జరిగింది. ఇది భగవంతుడి అనుగ్రహంతో జరిగింది. ఎందుకంటే మా సేవా సభ్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరైనా కూడా అడిగిన వెంటనే కాదనకుండా ఈ యొక్క దైవ కార్యాలన్నింటినీ సహాయం చేస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం దేవాలయం తరఫున. రేపు గురువారం నాడు ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి. 1,00,000 తమలపాకులతో స్వామివారికి అర్చన. 1,00,000 తమలపాకులు అంటే మామూలు విషయం కాదు. మనం మామూలుగా 1,00,000 తమలపాకులు అంటే 40 బుట్టలు కావాలి. ఒక బుట్టకు వచ్చి 3,000 తమలపాకులు ఉంటాయి. 40 బుట్టలు తమలపాకులు తెప్పిస్తూ ఉన్నాం. 1,00,000 తమలపాకులు. అలాగే అష్టోత్తర శతకలశాభిషేకం 108 చెంపులతోటి స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఎవరైతే 350 రూపాయలు టికెట్ కడతారో వారికి ఆ చెంపు అభిషేకం చేసిన